నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సీఎం జగన్మోహన్ రెడ్డితోనే ప్రజల సంక్షేమం. శేషయ్యమెట్టలో వైఎస్ఆర్సీపీలో భారీగా చేరికలు. ఆక్యుప్రెషర్ చికిత్సలో దీర్ఘకాలిక రోగులకు ఉపశమనం. రోటరీ క్లబ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ అధ్యక్షుడు తీగల రాజా. భక్తితో చేసే పనికి కష్టం తెలియదు. నగర వాసులందరిపైన భగవంతుని కరుణ ఉండాలి. సోమలమ్మను దర్శించుకున్న కలెక్టర్ మాధవిలత. విద్యుత్ దీపాలతో విరుబట్లు కొలుపుతున్న ఆలయం. ఎర్రజెండా స్తూపాలను కూల్చడంపై సిపిఐ సిపిఎం నిరసన. తక్షణం కూల్చివేతలు ఆపాలని నాయకుల డిమాండ్. మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వాసంశెట్టి గంగాధర్రావు ఆధ్వర్యంలో వైసీపీ మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి పర్యవేక్షణలో స్థానిక శేషయ్యమెట్టలో పెద్ద ఎత్తున యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ భరత్రాం వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. వాసంశెట్టి ఆధ్వర్యంలో జరిగిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాజమహేంద్రవరం ఎంపీ, వైసీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గని భరత్రాం, రూడా చైర్మన్ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు వారికి కండువాలు కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మార్గాని భరత్రాం మాట్లాడుతూ, ఒక్క రాజమహేంద్రవరం నగరంలోనే 41,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయిన వెంటనే తాను ఆయన ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పేదలందరికీ సొంతింటి కలను నిజం చేసేలా ఇళ్లు నిర్మించి ఇవ్వటం జరుగుతుందన్నారు. రౌతు మాట్లాడుతూ, నిరంతరం ప్రజల కోసం కష్టపడే నాయకుడు భరత్ అని, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటేసి ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు మరింత మేలుగు జరుగుతుందన్నారు. వాసంశెట్టి మాట్లాడుతూ, నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దిన ఘనత భరత్రాంకే దక్కుతుందన్నారు. చాలామంది ఎంపీలు ఎమ్మెల్యేలు వచ్చి వెళ్లారని, కానీ భరత్రాం మాత్రం సీఎం జగనన్న సహకారంతో అభివృద్ధి చేసి చూపించారని ప్రశంసించారు. టీడీపీ, జనసేన పార్టీల నుంచి రాము, బసవరాజు, విశాఖ ఆధ్వర్యంలో 34వ డివిజన్కు చెందిన సుమారు 100 మంది యువకులు వైసీపీలో చేరారు. వైసీపీ నాయకులు కడియాల శ్రీనివాసరావు, మల్లాది ఉదయ్, రాణా, కస్సే రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జగనన్న ప్రభుత్వంలో పేదలకి అందరికీ కూడా మంచి జరుగుతూ ఉందా లేదా? ఒప్పుకుంటారా అందరూ? పేదల ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమా కాదా? పేదలకు అందరికీ మంచి జరుగుతుందమ్మా? ఇళ్ల స్థలాలు వచ్చాయా? పథకాలు అన్నీ వస్తున్నాయి కదా, ఇంకా ముందు ముందు కూడా వస్తాయి, కంగారు పడద్దు ఎవరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతమైన పరిపాలన పేదలందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. నిరుపేద అన్నవాళ్ళు ఎవరు కూడా నాకు సొంత ఇల్లు లేదు అనే ఆవేదన ఎవరికి ఉండకూడదు. ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో కోరుకునేది, నాకు ఇల్లు ఉందా లేదా, నా కడుపు నిండా తినడానికి తిండి ఉందా లేదా, నా పిల్లలు ప్రయోజకులు అయ్యారా లేదా, ఇవే కోరుకుంటారు. టూరిస్టు కేంద్రంగా మార్చేశారు. ఇవాళ ఎక్కడ చూసినా ఏ పక్కకి వెళ్ళినా కూడా మనకు బ్రహ్మాండమైనటువంటి ప్రదేశాలు అందంగా తీర్చిదిద్దారు. వీధులు అయితే, డ్రైనేజెస్ అయితే, ఏవైతే ఇవాళ ఎంతోమంది ఎంపీలు వచ్చారు వెళ్ళారు, మరి ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళారు, కానీ ఇక్కడ మేయర్ చేశారు, ఎమ్మెల్యే చేశారు. ఎవరైనా కనబడ్డదా ఎప్పుడైనా? ఎప్పుడైనా కనబడలేదు కదా. మేము ఉన్నాం, పదవి లేకపోయినా మేము ఎప్పుడు ఇవాళ ఎవరికి ఏం కష్టం వచ్చినా ఉంటాం. మరి రేపు రోజున మీరు ఒకటే ఆలోచించండి, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పథకాలు చెప్పాలనంటే మీకు ఎన్ని పథకాలు ఉన్నాయంటే అన్ని పథకాలు ఇచ్చారు. గౌరవనీయులు ఎంపీ భరత్రాం గారు ఇప్పుడు ప్రత్యేకంగా మనకి రాబోయే రోజుల్లో ఎవరు మనకి గడి చెప్పాలి, ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా రాబోయే రోజుల్లో ఒక మినిస్టర్గా ఒక శక్తి, చక్కగా చక్కగా యూత్ అందరూ కూడా ఇదే విధంగా ఇప్పుడు ఎంతైతే ఉత్సాహంతో ఈరోజు కనబడుతున్నారో ఇదే ఉత్సాహం మీరు భుజాల మీద వేసుకుని రాబోయే రోజుల్లో మన ఎంపీ భరత్రాం గారిని మన శేషయ్యమెట్టంగా దడదడలు ఆడించి మంచి మెజార్టీతో మీరు అందరూ కలిసి చేస్తే చాలా చక్కగా ఉంటుంది. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో రవి మెటల్ ఫ్యాబ్రికేటర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టి లక్ష్మీనారాయణ ప్రోగ్రాం చైర్మన్ గా ఆక్యుప్రెషర్ 6 రోజుల వైబ్రేషన్ సుజోక్ అయస్కాంత చికిత్స శిబిరాన్ని
స్థానిక రాజా థియేటర్ వద్దనున్న శ్రీ సాయి కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహిస్తున్నారు. రోటరీ క్లబ్ రాజమహేంద్రవరం రివర్ సిటీ చార్టర్ ప్రెసిడెంట్ ప్రముఖ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. దీర్ఘకాలిక రోగాలు, నొప్పులతో బాధపడుతున్న వారికి ఆక్యుప్రైర్ ద్వారా నయం చేసేందుకు ఈ శిబిరంలో రోగులకు అవగాహన కల్పించారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ అధ్యక్షుడు తీగల రాజా మాట్లాడుతూ, రాజస్థాన్ నుంచి అనుభవజ్ఞులైన ఆక్యుప్రెజర్ థెరపిస్ట్ డాక్టర్ ధాన్ రాజ్ చౌదరి, థెరపిస్ట్ డాక్టర్ రేవంత్ చౌదరి ఈ శిబిరంలో సేవలందిస్తున్నారన్నారు. రోటరీ ఐకాన్స్ ఆధ్వర్యంలో దీర్ఘకాలిక నొప్పులు, రక్తపోటు, సయాటికా, మోకాళ్ళ నొప్పులు, పక్షవాతం వంటి వాటికి మంచి చికిత్స అందించాలనే లక్ష్యంతో ఈ ఆక్యుప్రెజర్ శిబిరాన్ని ఇక్కడ 6 రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. కేవలం 100 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజుతో 6 రోజుల చికిత్స రోటరీ ఐకాన్స్ సహకారంతో అందుతుందన్నారు. ప్రోగ్రాం చైర్మన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఉదయం 8 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తున్నామని, 6 రోజుల పాటు ఇక్కడ జరిగే శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆక్యుప్రెషర్ వైద్యం ద్వారా చాలా వ్యాధులు పూర్తిగా నయం చేయడానికి వీలవుతుందన్నారు. ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు తాడితోట గూడూరి కాంప్లెక్స్లో ఆక్యుప్రెషర్ శిబిరం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ అనుకుమార్, ట్రెజరర్ గ్రంథిరాజా, ఇన్కమింగ్ ప్రెసిడెంట్ ఇమ్మని వెంకట్, సెక్రటరీ సురేష్, ఐకాన్స్ డైరెక్టర్లు ఎస్టీ కుమార్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అది ఈరోజు 9 గంటలకి ఉదయం ఈ క్యాంప్ని ప్రారంభించడం జరిగింది. ఆక్యుప్రెజర్ అనే ఈ ట్రీట్మెంట్ ద్వారా సుదీర్ఘమైన కాలం నుంచి నొప్పులతో బాధపడుతున్న వారి కోసమే ఈ ఏర్పాటు చేశాం. దీని ద్వారా ఈ వ్యాధుల నుంచి విముక్తులు అవ్వవచ్చు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు. ఇది కేవలం రిజిస్ట్రేషన్కి 100 రూపాయలు తీసుకుని 6 రోజుల సిట్టింగు మరి ఫ్రీగానే మీకు అందిస్తుంది జరుగుద్ది. ఈ 6 రోజుల్లోనే మీకు రిలీఫ్ కనపడద్ది. ఈ క్యాంపుని కోరుకొండ రోడ్డు రాజా థియేటర్ దగ్గరలో గల రిలయన్స్ స్మార్ట్ పాయింట్ దగ్గర మొదటి అంతస్తులో ఏర్పాటు చేశాం. ఆక్యుప్రెషర్కి సూపర్ స్పెషల్ డాక్టర్స్ రాజస్థాన్ నుంచి విచ్చేశారు. వీరు యొక్క విద్యలో మంచి పరిపూర్ణమైన అనుభవంతో దేశంలో అనేక చోట్ల ఇలాంటి క్యాంపులు స్వచ్ఛంద సంస్థల ద్వారా ముందుకు నడుస్తున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ ప్రెసిడెంట్ తీగల రాజా, రొటేరియన్. నా పేరు టి లక్ష్మీనారాయణ. నాది రవి మెటల్ ఫ్యాబ్రికేటర్స్ అన్నది ఫ్యాక్టరీ ఉందండి. మేము హాస్పిటల్ ఫర్నిచర్ చేస్తాము. మాది కొంతమూరులో ఉంది ఫ్యాక్టరీ. వీరు నాకు ఈ ఆక్యుప్రెషర్ గురించి మా బంధువుల ద్వారా తెలిసిందండి. ఇది చాలా బాగుంది అని చాలా చోట్ల చేస్తున్నారు. వారి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసి డాక్టర్ ధాన్రాజ్ చౌదరి మళ్ళీ రేవంత్ చౌదరి వీరిద్దరూ కూడా జోధ్పూర్లో ఇండియన్ అకాడమీ ఆఫ్ ఆక్యుప్రెషర్ సైన్స్లో ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు అనేక చోట్ల చేస్తూ చాలామంది బెనిఫిట్ పొందారు. వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఇది చాలా బాగుంటుందని చెప్పి మన దగ్గర రాజమండ్రిలో చాలా అవసరం అని చెప్పేసి ఇక్కడ అరేంజ్ చేసామండి. అనేక రకాల రుగ్మతలుకి ట్రీట్మెంట్ అవుతుంది. వీళ్ళు ఇది ఈ నెల 24th నుంచి 30th వరకు ఈ రాజమండ్రి రాజా థియేటర్ పక్కన స్మార్ట్ పాయింట్ పైన, రిలయన్స్ స్మార్ట్ పాయింట్ పైన అరేంజ్ చేసామండి. తర్వాత 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు తాడితోటలో అరేంజ్ చేశామండి. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దైవంపై విశ్వాసంతో చేసే ఏ పని అయినా విజయవంతమవుతుందని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. ఆదివారం స్థానిక పుష్కర ఘాట్ వద్ద శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పాల్గొన ఉత్తర పూర్ణిమ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పిల్లలు, పురుషుల భక్తి శ్రద్ధలతో శూలాల పండుగలో పాల్గొన్నారు. అలాగే మహిళలు పసుపు బట్టల దీక్ష వస్త్రాలతో, పాల బిందెలతో ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలశ స్థాపన, స్వామి తిరువీధి రథోత్సవానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పరిపూర్ణ ఆశీస్సులు నగర ప్రజలందరిపైన ఉండాలన్నారు. ఎంతో భక్తి ప్రపత్తులతో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు స్త్రీ, పురుషులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామిని భక్తి పారవస్యంతో ఆరాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా శూలాల పండుగను చూసేవారికి భయం, గగురుపాటు కలిగించిన ఆ కార్యక్రమంలో అత్యంత ఉత్సాహంగా పాల్గొనడం
స్వామి కృపతోనే సాధ్యమన్నారు. లోక కళ్యాణ నిమిత్తం ఇటువంటి సాహసవంతమైన శూలాల పండుగలో పాల్గొన్న వారి జన్మ ధన్యమైందన్నారు. అనంతరం పుష్కర ఘాట్ నుంచి శూలాలు ధరించిన పురుషులు పాల బిందెలతో మహిళలు స్వామివారి తిరువీధి రథోత్సవంలో పాల్గొన్నారు. ఈ రథోత్సవం నగర ప్రధాన వీధులు జంక్షన్ల మీదుగా కొనసాగి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చేరుకుంది. రాజమహేంద్రవరం గ్రామదేవత శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి కరుణా కృపా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని, ఆ అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆనందంగా జీవించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర మహోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఆదివారం అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ పాత సోమాలమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ మాధవిలత సోమాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సత్కరించి జ్ఞాపిక ప్రసాదాన్ని అందజేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా ఆ అమ్మవారు దీవించాలని కోరి ప్రార్థించారు. ఉత్సవాల చివరి రోజు కావడంతో భక్తులు బార్లు తీరి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ కమిటీ సభ్యులు వై ఫణికుమార్, పూడి ప్రకాష్, సప్పా సిద్ధు, ఏరుకొండ కిషోర్, కేలం వెంకటరమణ, కోరుప్రోలు కృష్ణమూర్తి, నాగేంద్ర, రామరాజు, మూర్తి, ఐసిడిఎస్ శ్రీనివాస్, ఆసపు మల్లిబాబు, తలారి భాస్కర్, యాల నాగేంద్రబాబు, అభిరుచి మురళి, జామి అశోక్, ఏసీ మల్లిబాబు, ఎంఎస్ఎన్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో కవులూరి సత్యలక్ష్మి, పద్మావతి, భువనేశ్వరిచే కర్ణాటక సంగీతం, లలిత సంగీత ప్రదర్శన జరిగింది. కూచిపూడి నాట్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారి ఆలయం విద్యుత్ దీపాలతో మిరుమిట్లు గొలిపేలా అందంగా అలంకరించారు. పాత సోలం గుడి దగ్గర ప్రతి సంవత్సరం కూడా గొర్రెల సురేష్ వాళ్ళ యొక్క బృందం చాలా ఈ కార్యక్రమాలు, అమ్మవారికి ఉత్సవ కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం చేస్తున్నారు. నాకు తెలిసుండి ఇంచుమించుగా ఈ అమ్మవారు ఇక్కడ వెలిసి ఎప్పుడో రాజరాజ నరేంద్రుడి దగ్గర నుంచి ఈవిడ వెలిసింది. అంటే ఇంచుమించుగా 100 సంవత్సరాల పైనే అమ్మవారు ఇక్కడ చిన్న పొంత కింద ఉండేది. పొంత సోలమ్మ అని అనేవారు. ఇప్పుడు ఇంత బ్రహ్మాండంగా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క గ్రామదేవత ఎవరంటే సోలమ్మ తల్లి. మనకి రాయమండ్రి గ్రామదేవత సోలమ్మ తల్లి. ఆవిడ యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ప్రతి సంవత్సరం కూడా ఈ పౌర్ణమి ముందు అందరూ కూడా ఆవిడ యొక్క ఆశీస్సులు తీసుకొని, దానికి రాజకీయ నాయకులు అనే లేదు, కులం లేదు, మతం లేదు, అందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమంలో తీసుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ వారం రోజుల్లో కూడా గొర్రెల సురేష్ వాళ్ళ బృందం, అంటే వాళ్ళకి చాలామంది స్నేహితులు దీనికి సహకరించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే రాయమండ్రిలో ఉన్న ప్రజలందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. ఇవాళ అమ్మవారిని అత్తారింటికి తీసుకెళ్ళిపోతారు. ఎక్కడంటే కొత్త సోలం గుడి దగ్గర కొత్తపేటలో, అక్కడ తీసుకెళ్ళి తర్వాత మళ్ళీ ఉగాది రోజుని తీసుకురావడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచో పురాతన నుంచి కూడా జరుగుతున్న కార్యక్రమం. ఇవాళ సాయంకాలం బ్రహ్మాండమైన ఊరేగింపుతో అమ్మవారిని అక్కడ అత్తవారింటికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఈ సాయంకాలం కార్యక్రమంలో రాయమండ్రిలో ఉన్న పుర ప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారికి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నగరంలో ఎన్నికల నియమావళి పేరుతో అనేక సంవత్సరాలుగా వివిధ కార్మిక సంఘాలు తమ పోరాట చిహ్నాలుగా ఏర్పాటు చేసుకున్న ఎర్రజెండా స్తూపాలను నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేయడాన్ని నిరసిస్తూ సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు తాటిపాక మధు, టి అరుణ్ మాట్లాడుతూ 50 సంవత్సరాల పైబడి రాజమండ్రి నగరంలో వివిధ కార్మిక సంఘాలు, ముఖ్యంగా కమ్యూనిస్టు అనుబంధ కార్మిక సంఘాలు ఆయా ప్రాంతాల్లో తమ పోరాటాలకి, హక్కులకి బాసటగా ఉన్న ఎర్రజెండా స్తూపాలను ఏర్పాటు చేసుకున్నారని, ఇన్నేళ్ల కాలంలో అనేక ఎన్నికలు జరిగిన నియమావళి పేరుతో ఎప్పుడూ స్తూపాలు కూల్చివేయడం జరగలేదని వారు పేర్కొన్నారు. కానీ ఈసారి అధికారులు అత్యుత్సాహం చూపిస్తూ ముఖ్యంగా గత 5 ఏళ్ల కాలంలో ప్రజా సమస్యలపైన, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నికరంగా పోరాడిన ఎర్రజెండా స్తూపాలను లక్ష్యంగా చేసుకుని కూల్చివేసినట్టుగా వ్యవహారం కనిపిస్తుందని విమర్శించారు. తక్షణం ఈ కూల్చివేతలు ఆపకపోతే రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, సిపిఎం నగర కార్యదర్శి బి పవన్, సిపిఐ నగర సహాయ కార్యదర్శి సప్ప రమణ, సిపిఐ నాయకులు సునీల్, కె శ్రీనివాస్, సేపేని రమణమ్మ, దేవుడు, భాస్కర్, టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ పార్లమెంటు ఎన్నికల పేరు చెప్పి రాజమండ్రి నగరంలో ఎన్నికల నియమావళి అనే పేరుతో ఇవాళ ముఖ్యంగా కార్మిక సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు, అనుబంధ కార్మిక సంఘాలు ఎర్రజెండా స్తూపాలని నగరపాలక సంస్థ అధికారులు కూల్చేయడం జరుగుతూ ఉంది. ఎన్నికలు నియమావళిలో పార్టీ గుర్తులో లేకపోతే స్తూపాలో ఉంటే దానికి రంగులేయటమో, దానికి గుడ్డలు కట్టడమో లాంటి ప్రక్రియ గతమంతా అవలంబించున్నారు. కానీ రాష్ట్రంలో ఎక్కడా లేని పద్ధతుల్లో ఇవాళ రాజమండ్రిలో మాత్రమే ఇట్లాంటి స్తూపాలని బుల్డోజర్లు పెట్టి నేలమట్టం చేసేటువంటి పని చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇవాళ రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ విషయాన్ని ఎన్నికల సందర్భంగా ఇలాంటి వ్యవహారం చేయడం సరైనది కాదని చెప్పి కూడా సిపిఐ, సిపిఎం రెండు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తక్షణమే ఇట్లాంటి కూల్చివేత ప్రక్రియని ఆపేయాలి. ఒక చారిత్రక నేపథ్యం ఉంది. రాజమహేంద్రం అంటేనే ఒక పోరాటాలకు బిడ్డ కిల్ల. ఎందుకంటే రిక్షా కార్మికుల దగ్గర నుంచి, హమాలి కార్మికుల దగ్గర నుంచి, ఆటో కార్మికుల నుంచి ఇది కార్మిక వర్గానికే పునాది నిర్మాత ఇది రాజమండ్రి నగరం. ఇక్కడ 2 సార్లు కమ్యూనిస్ట్ పార్టీలు ఎన్నికవడం జరిగింది. సుమారుగా 70 సంవత్సరాలుగా ఈ రాజమండ్రిలో కార్మికులు ఇళ్ల స్థలాలు కానీ లేదనుకుంటే అనేక ఫలితం వచ్చిన పేటల్లో వాళ్ళ అమరవీరులు గుర్తుగా ఒక చిహ్నాలు వేసుకున్నారు. ఎప్పుడు లేనంతగా మరి ఏమొచ్చిందో కానీ ఈ కమిషనర్ గారికి, టౌన్ ప్లానింగ్ అధికారి గారికి, కలెక్టర్ గారికి, అంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఇద్దరు ఫిర్యాదుల ఆధారంగా దున్నపు అనుకుంటే లేదోళ్ళలో ఎలా పడుతుందో మేము ఇబ్బంది పడుతున్నాం. స్థానిక త్యాగరాజు నగర్లో శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్రాంగణంలో 73వ సంగీత వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 28వ తేదీ వరకు జరిగే ఈ సంగీతోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం చెన్నైకి చెందిన డాక్టర్ ఎం నర్మదా వయోలిన్ ప్రదర్శన అందరినీ అలరించింది. త్యాగరాజ నారాయణదాస సేవా సమితి కార్యనిర్వాహక వర్గం చైర్మన్ వాడ్రేవు వెంకట రమణారావు, సీనియర్ వైస్ చైర్మన్ చింతలూడి సుందర వెంకటరావు, వైస్ చైర్మన్ జూపూడి వెంకట రమణారావు, ప్రిన్సిపల్ కార్యదర్శి జోసుల సరస్వతి, ఫంక్షనల్ సెక్రటరీ వక్కలంక శ్రీరామచంద్రం, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం భాస్కర్రావు, ట్రెజరర్ మొత్తంగి బుచ్చిరామయ్య, సభ్యులు విఎస్ఎస్ కృష్ణకుమార్, డాక్టర్ వేలూరి రామచంద్ర పర్యవేక్షణలో సంగీతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చెన్నైకి చెందిన డాక్టర్ ఎం నర్మదా వయోలిన్ సోలో ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. సంగీతాభిమానులు భారీగా తరలివచ్చారు. ఆమె నృత్య ప్రదర్శనకు జేజేలు పలికారు. వంకాయల వెంకట రమణమూర్తి మృదంగం, ఎం హరిబాబు ఘటం, శ్రీనివాస గోపాల్ మోర్సింగ్తో సహకరించారు. పెద్దాడ శ్యామసుందర్రావు, వాడ్రేవు బాపిరాజు సంస్మరణగా పెద్దాడ నరసింహారావు, పద్మజ వితరణతోనూ విస్సా నీలాచలం వెంకటరత్నం దంపతుల సంస్మరణగా కుమారుడు, కుమార్తెలు, జయంతి సూర్యనారాయణ సంస్మరణగా కుమారులు, కుమార్తెల వితరణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. So this is a very special composition which I am dedicating.
యువత జీవితాల్ని సర్వనాశనం చేస్తూ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లను ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రాజకీయ దొంగలను చెప్పుతో కొట్టి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని రాజమహేంద్రవరం ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రాం సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ఎంపీ కార్యాలయంలో ఆదివారం నగరంలోని పలు డివిజన్లకు చెందిన బీజేపీ, జనసేన, టీడీపీ యువ నాయకులు, హితకారిణి సమాజం డైరెక్టర్, వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు ఉల్లూరి రాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎంపీ మార్గాని భరత్రాం, బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, సిటీ అధ్యక్షుడు అడప శ్రీహరి, బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్, యువజన విభాగం అధ్యక్షుడు పీత రామకృష్ణ తదితరులు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఎంపీ మాట్లాడుతూ తాను లేకపోతే రాజమహేంద్రవరం నగరం పట్టపగలే అమ్మాయిల్ని ఎత్తుకెళ్లిపోతే తాలిబాన్ నగరంగా మారిపోయేదని వ్యాఖ్యానించారు. రాజకీయ దొంగలు తమ పబ్బం గడుపుకోవటానికి యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు. యువత తన వెంట నడిచి వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటేసి గెలిపిస్తే వారి భవిష్యత్తుకు అండగా నిలబడతానన్నారు. తనపై అభిమానంతో ఉల్లూరి రాజు నాయకత్వంలో ఇంతమంది పార్టీలో చేరడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు మార్గాని సురేష్, యజ్రపు మరడయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు. తెలుసు ఎవరు అభివృద్ధి చేస్తూ ఉన్నారు, ఎవరు అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారనేది మనకి ఇద్దరు కనబడిపోతున్నాం. ఎవరెవరనేది ఈ 2 సంవత్సరాల్లో రాజమండ్రి ఊరు మారిందా? మారలేదా? 2 సంవత్సరాల్లో రాజమండ్రి రూపురేఖలు మార్చేశాం. మళ్ళీ మనం ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే రాజమండ్రి ఇంకా మారుతుందా? మారుతుందా లేదా? అదే రకంగా వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు 16 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు 16 సంవత్సరాలు మేయర్గా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా చేసి ఊరికి ఏం చేశారు నాయన అంటే ఏమైనా చేశారా? ఏదైనా ఒకటైనా చేశారా? మీకు తెలిస్తే నాకు చెప్పండి. ఒకటైనా చేశారా? నాయకుడి యొక్క ఆధ్వర్యంలో మా భవిష్యత్తుకు గ్యారంటీ ఉంటుందని ఈ రాజమండ్రిలో ప్రతి యువకెరటం కూడా నిప్పు కణవల ఎదురు చూస్తున్నాయి. దానిలో భాగంగానే ప్రతి మీటింగ్లో కూడా, ప్రతి వార్డులో కూడా ఏనాడైతే మార్గాని భరత్రాం అనే ఒక యువకెరటం పార్లమెంట్లో అడుగుపెట్టి గెలిపిస్తుందో అప్పటి నుంచి కూడా ప్రతి యువత కూడా ఎప్పుడు అన్న దగ్గరికి వెళ్దామని ఆలోచనతో ఉన్నారు. వాళ్ళ మీ యువకుల్ని మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే మరలా కూడా మాకు కూడా ఆ చైతన్యం వస్తుంది. దానికి ముఖ్యంగా ఉల్లూరు రాజు మిమ్మల్ని అందరినీ కూడా చైతన్యపరిచి ఈ రాజమండ్రి పార్లమెంటు మెంబర్ అయిన భరత్రాం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంలో మిమ్మల్ని తీసుకుని వచ్చి జాయిన్ చేయడం నిజంగా చాలా ఆనందం. ఈరోజు మరి మార్గాని భరత్రాం గారిని నమ్ముకుని చాలామంది యువత మరి ఈరోజు ఈ జాయినింగ్ కార్యక్రమానికి వచ్చారు. మరి అదేవిధంగా మీరు ఏదైతే నమ్ముకుని వచ్చారో అదేవిధంగా వమ్ము చేయకుండా మార్గాని భరత్రాం గారు ఎప్పుడు కూడా మీకు వెన్నుదండగా ఉంటారని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్తున్నాను. మీకులాగే ఒక యువ నాయకుల కింద మేము మరి మన పీత రామకృష్ణ, అదేవిధంగా విత్తనాల శివ, ఇటువంటి వాళ్ళందరూ కూడా మరి మేము మార్గాని భరత్రాం గారి దగ్గర రావడం జరిగింది. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కార్యాలయంలో సంస్థ అధ్యక్షుడు లంక సత్యనారాయణ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే ప్రాణాలు తృణప్రాయంగా భావించి ఉరికొయ్యను ముద్దాడిన భరతమాత ముద్దు బిడ్డలు రాజ్ గురు, సుఖదేవ్ భగత్ సింగ్లని కొనియాడారు. అమరుల ప్రాణం త్యాగం వృధా పోలేదని, స్వాతంత్ర్యం సిద్ధించిందని, వారి మరణం ఎంతో మంది యువకులను స్ఫూర్తి రగిలించిందని పేర్కొన్నారు. ఎంతో మంది ప్రాణ త్యాగాలతో స్వాతంత్ర్యాన్ని కొంతమంది అవినీతి పరులు నీచ రాజకీయాలతో రాజ్యమేలుతూ నేటి యువతను మాదక ద్రవ్యాలకు బానిసలు చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. గువ్వల వెంకటేశ్వరరావు, చల్లగాలి వెంకటరామరాజు, సిరికి అక్కునాయుడు, నరవ గోపాలకృష్ణ, కేఎల్ఎన్ రెడ్డి,
వైకేఎల్ బెవర సత్యనారాయణ, జామిశెట్టి గాంధీ, గిరీష్ బాబు, మహాంతి లక్ష్మణరావు, వై సూరిబాబు, పమిడిపల్లి ఫణికుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం జగన్మోహన్ రెడ్డితోనే ప్రజల సంక్షేమం. శేషయ్యమెటలో వైఎస్ఆర్సీపీలో భారీగా చేరికలు. ఆక్యుప్రెషర్ చికిత్సలో దీర్ఘకాలిక రోగులకు ఉపశమనం. రోటరీ క్లబ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ అధ్యక్షుడు తీగల రాజా. భక్తితో చేసే పనికి కష్టం తెలియదు. నగర వాసులందరిపైన భగవంతుడి కరుణ ఉండాలి. సోమలమ్మను దర్శించుకున్న కలెక్టర్ మాధవీలత. విద్యుత్ దీపాలతో మిరుమిట్లు కొలుపుతున్న ఆలయం. ఎర్రజెండా స్తూపాలను కూల్చడంపై సిపిఐ సిపిఎం నిరసన. తక్షణం కూల్చివేతలు ఆపాలని నాయకుల డిమాండ్. ఇవి ఇవాల్టి సీ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.